చేసి మనందరికి నవ్వుల ప్రపంచంలోకి తీసుకొని వెళ్తారంటున్నారు మన భాస్కర్. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ ఎంటీ. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. ఇంతకీ నాకు 6 నెలల్లో 6 కిలోలు తగ్గాలి. ఏదో ఎక్సర్సైజ్ చెప్పండి. ఏ లేదు 6 నెలల్లో 6 కేజీలు అక్కర్లే, 3 నిమిషాల్లో 3 కేజీలు తగ్గుతావు. ఎలా? ఈ చేయిలు ఎలా పెట్టుకొని మన కొలాయిని చూసావా, ఆ కొలాయి దగ్గరికి వెళ్ళి ఇలా ముఖం దొంగో 3 కేజీలు టప్ అని తగ్గుతావు మేకప్ పోతే. సర్లే రశ్మి, మీ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం నేను మాట్లాడతా, సరేనా? ఇంటికి వెళ్ళి మాట్లాడండి. ఇంటికి వెళ్ళి మాట్లాడతా. బయట వర్షం పడుతుంది, జాగ్రత్త. అయ్యో, నాకు జలుబు వచ్చేస్తుందా? కాదమ్మా, జ్వరం వస్తుందనా? మేకప్ పోద్దామని. See this girl, number 1 makeup girl. సూపర్ సార్, ఇది సపోర్ట్ అంటే. సపోర్ట్ కాదు, కొత్తగా ఏదో పని చేయండి అని అంటున్నారు. ఇంకా ఎంతకాలం అయ్యా మా మేకప్ మీద జోకులు వేసి బతుకుతుంటారు? అయిపోయిందా శనివారం? బయలుదేరు. ఉంటది సరదా శుక్రవారంకే. పెళ్ళి అంటే ఖచ్చితంగా మా నాన్నతో మాట్లాడు. నాన్న 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 ఆగరా ఆగరా. ఢిల్లీ పక్కన ఉంది తాజ్మహల్, అక్కడే ఉంటది. ఛీ, చూసావా, ఒక పని చేస్తేనే చీ అన్నావు. ఇలాంటి వేసినప్పుడు బయటకు ఎన్నిసార్లు జనాలు చీ అని ఉంటారు. అంటే అది నేను ఒక అమ్మాయిని ప్రేమించా, అమ్మాయిని చూద్దాం, వెళ్దాం పద. ఏం కావాలి? ఎందుకు వచ్చారు? పెళ్లి సంబంధం, మీ అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వచ్చా. ఏంటి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఏమన్నా ఉందా ఆస్తి వెనకాలా? 100 గజాల స్థలం ఉంది మణికొండలో. మీకు ఎందుకు? 100 గజాలు సరిపోదా మీకు? ఆహా, సరిపోదండి. మా అమ్మాయికి ఏంటి కన్యాశుల్కం కింద కోట్లు ఆస్తి ఇస్తామని అందరూ వరుసగా వస్తున్నారు హీరోలు, తెలుసా? కోట్లు కాదు, 2000 రూపాయలు పింఛన్ ఇస్తాను. గవర్నమెంట్ ఆఫీసులు తిరుగుతున్నారు మీ అమ్మాయి చుట్టూ. మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నాను. మేము ఇవ్వమయ్యా నీకు. ఇప్పుడు ఏం చేయాలి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే? సరే అయితే ఏమన్నా కాంప్లెక్స్ ఏమన్నా రాసి పాడి మా అమ్మాయి పేరు మీద. రాజిస్తాను, ఇద్దరు కూర్చొని సెల్లో లెక్కెట్టుకోండి, పళ్ళు రాలిపోతాయి. మరి ఏమీ లేదు, తాడు పొంగడం లేని బోడి మొహం గడివి, కనీసం మూసి మీసం కూడా లేదు. నీకు మా అమ్మాయిని ఇవ్వాలి ఎట్రా నీకు? నా కొడుకుని పట్టుకుని వేస్ట్ గాడు అంటావా? ఆడెవడో నీకు తెలుసా? ఆడెవడైతే నాకెందుకు, బోడిగాడు. ఆడి హైదరాబాద్ లో ఉన్న 10,000 ఎకరాలకు ఏకైక వారసుడే. అయినా నాకు అవసరం లేదు, ముదిరిపోయినట్టున్నాడు. వాడి గురించి నీకు తెలియదు. రే నాన్న, గోల్కొండ పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎకరాలన్నీ పంట పొలాలు నీవిరా. ఆ. మీరు మా అమ్మాయి కాలుగోటికి కూడా సరిపోరు. మీకు మా అమ్మాయిని ఇచ్చేది సంబంధం. రష్మి, కానీ నాకు ఒక డౌట్, నువ్వు ఎవరిలాగా ఉన్నావు? అమ్మలాగా, నాన్నలాగా? నోటుకొచ్చింది పేలో, నాకు ఇన్ని ఎకరాలు ఎక్కడ ఉండేవి? ఒరే, నీ దగ్గర ఒక నిజం దాచండ్రా. ఏంటి నాన్న? మీ తాత ఒక గొప్ప దానకర్ణుడు రా. ఆయనకు 10,000 ఎకరాలు ఉండేవి. ఎవరు అడిగినా సహాయం పేరుతోటి ఎకరాలకు ఎకరాలు దానం చేసి గొప్ప దానకర్ణుడు అయ్యారా. ఆగు, ఎక్కడికి వెళ్తున్నారా? నీకు చెప్పాలా? వెళ్తున్నాను. ఎలాగైనా టైం మిషన్ లో వెళ్తా, మా తాత చేసే దాన ధర్మాలన్నీ ఆపుతా. 100 గజాలు అమ్మికొన్నా ఈ టైం మిషన్. రెడీ? ఇదే మా తాత ఇల్లు. ఆ రోజు ఫోటోలో చూశాను. తాత తాత గుమస్తా గారు, అయ్యా. ఆకు వక్క. తాత, ఎవరా నువ్వు? నీ మనవన్ని. నీ మనవని తాతయ్య. నేనెప్పుడు చూడలేదా? 2025 నుంచి వచ్చా. నీ కొడుకు పుట్టాను. కొడుకు? కూర్చో చెప్తాను. ఇదిగో తాత చూడు, వీడెవడు? నా కొడుకు. ఆ పక్కన నీ కోరలో. ఓకే. ఈ బొడ్డో నేనే. నువ్వా? మరి నేనెక్కడున్నా? వెనకాల ఫోటో దండేసింది నువ్వే. తాత, నేను వచ్చాను కదా, నాకేం చూపించవా? చూపిస్తా. రంగి ఎక్కడ? రంగి సరే గాని అయ్యగారు, శివాజీ గారు చూస్తారు. ఏ కామెడీ అయి చూస్తాడా? ఇలాంటి చూడ్డా? మళ్ళీ చూడండి. గిచ్చుతా, రక్కుతా, కొరుకుతా. మంచానికి గట్టిగా పట్టు పట్టాలి. పదహైదు తాత మంచానికి పట్టి కట్టు, నేను బాగా కడతా. నీకేం తెలుసురా నా పట్టు గురించి? పిల్లనాయాలా? తాత పిల్లనాయాలా?
అయ్యగారు ఏంటి నీ సమస్య? నా కూతురికి సంబంధాలు చూస్తున్నాం అయ్యగారు. అవునా? మరి ఆస్తి ఏమైనా? గుమ్మస్తా గారు అయ్యా ఆ పంజాగుట్టలో ఉన్న 3000 ఎకరాలు రాసిచ్చేయండి దీనికి. అక్కడ ఎవరు కొంటారయ్యా రాళ్ళు రప్పలు తప్ప? అవి రాళ్ళు రప్పలే, అందుకే దానికి రాసిచ్చేయండి. పంజాగుట్టలో 3 ఎకరాలు ఈ ముష్టిదానికి రాసిస్తావా? 3000 ఎకరాలు. 3000 ఎకరాలు? ఆ. ఒరే పంజాగుట్ట అంటే ఏంటో తెలుసా నీకు? ఏంటో? పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు వచ్చి షాపింగ్ మాల్స్ వచ్చాయి. అవన్నీ అప్పుడు నేను మాట ఇచ్చిన తర్వాత ఉండవు. రేయ్! ఏయ్! ఎక్కడ ఉంచు? పిల్లనాయాల మాట ఇచ్చిన తర్వాత ఉండదు ఇవన్నీ. ఆ 3000 ఎకరాలు ఇవ్వండి. తాత గో అయ్యగారు అదే చేత్తో బంగారం కూడా ఏదైనా. చైనా తాత తాత తీసుకో. తొలం ఎంత తెలుసా? ₹100. ఒరే నీ 70,000 రా. అవన్నీ ఆకాలం. ఇప్పుడు నాకు ఇవన్నీ ఉండవు. మాట ఇచ్చానంటే అయిపోయినట్టే. తాత నెక్స్ట్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి చాలా. ఆ పొలం ఎవరిది గుమ్మస్తా గారు? మందే అయ్యా. ఎవరు చేస్తున్నారు? రత్తాలయ్యా. రక్తాలా? రక్తాలని పిలిపించండి. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. రత్తాలు రా. రత్తాలు రత్తాలు కోడి పుంజులిస్తాను వస్తావా వస్తావా. వేడి వేడి మొక్కజొన్న కంకిలా భలేగున్నావే. ఏంటి ఈ పంపేమో ఇంత స్పీడ్ గా వస్తుంది, ఆ పంపేమో అంత స్లో వస్తుంది. పద రిపేర్ చేద్దాం. తాతయ్య నేను మోటార్లు బాగా రిపేర్ చేస్తా. పాత మోటార్లు వేరే ఉంటాయి. ఎల్లు. అయ్యగారు ఏంటి? ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు. గుమస్తా గారు ఆ బంజారా హిల్స్ లో మనకి ఎన్ని ఎకరాలు ఉంది? 3000 ఎకరాలయ్యా. 3000 ఎకరాలు. నాకు 3000 కావాలి అయ్యగారు. బంజారీస్ లో గజం 3 లక్షలు రా. ఆ మాటకి ఎక్కువ రాను నీకు. తాత ఏంట్రా? 3000 ఎకరాలు ఇవ్వాల్సిన ఫిగర్ అది. ఆ కళ్ళతో చూడు. రత్తాలు రత్తాలు. అయ్య బాబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది. తీసుకో. 3000 ఎకరాలు. థ్యాంక్స్ అయ్యగారు. థ్యాంక్ యూ 6,000 ఎకరాలు ఇచ్చావు. అబ్బా. ఇంటికి వెళ్ళిపోదాం పద. రోజు సాయంత్రం 6 గంటలకి ఒక కొంపకి వెళ్ళాలి. ఇప్పుడు దాకా చేసింది ఏంట్రా? ఇది యాక్షన్, అది రిలాక్సేషన్. అది ఎక్కడ? ఇక్కడే పక్కనే. పిలిపించి మరి. కనకం వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం. మొదలు పెట్టు నీ నాట్య ప్రదర్శన. ఈ రోజు నాట్య ప్రదర్శన శివాజీ గారికి చేయబోతున్నాను. ఎందుకంటే నాకు 300 ఎకరాలు రాసిచ్చారు మెదక్లో. కుమ్మస్తా అయ్యా శంషాబాద్ లో మనకి ఎన్ని ఎకరాలు ఉంది? 3000 ఎకరాలయ్యా. శంషాబాద్ అంటే తెలుసా? తెలుసు. ఏమున్నాయి అక్కడ? ఏముంటే ఖాళీ. ఎయిర్పోర్ట్ వస్తుందిరా. విమానాలు ల్యాండ్ అవుతున్నాయి ఇంటర్నేషనల్. ఒరే ఎయిర్పోర్ట్ ఇక్కడైనా దొరుకుద్ది. ఇది దొరుకుద్దా? కనుక అయ్యగారు ఆయన ఇచ్చిన 300 ఎకరాలు కావాలా, నేను ఇచ్చిన 3000 ఎకరాలు కావాలా? 3000 అది చూసుకో మరి. శివాజీ గారిలో ఉన్నదేంటి, నాలో లేదేంటి? డైరెక్ట్ చెప్పమంటారా చెవులో చెప్పమంటారా? సరే కానీ కానీ వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం. నువ్వు నలిపిస్తావు. ఏయ్! వచ్చేయండి. 3,000 ఎకరాలు యా! ఉన్న 10,000 ఎకరాల్లో 9,000 ఎకరాలు పోయాయి. ఆ 1000 ఎకరాలు నేను ఒప్పుకోను. ఇవాళ నుంచి ఏ కొంపకి వెళ్ళడం లేదు. కూర్చో. ఎవ్వడికి ఎకరం రాసేది లేదు. చెప్పు తీసుకొడతా. నీ కొడుకుని పిలు. ఒరే కొడుకా! నాన్న ఏం నీ పేరు మీద కొండాపూర్ లో 1000 ఎకరాలు రాస్తున్నా. సరే నాన్న రాయి. ఓకేనా? ఇంతకి ఈడేవన్నా నాన్న? వారసుడు. ఎవరికి వారసున్నానా? ఓ నీచు కమీని కుత్తగాడికి పుట్టా. ఎవట నువ్వు మా ఇలాకాలోకి వచ్చినావు? అయినా నిన్ను కాదురా, నిన్ను ఇలా కానీ రోడ్డు మీద పరేసిన నీ తండ్రి నాన్నల్లా. ఇంకొకసారి ఏరలా కనిపించినావు అనుకో, నిన్ను నీ తండ్రిని చెప్పుతో కొడతా. నా తండ్రిని ఎస్ నేనే కొడతా. 10 నిమిషాలు ఆగు. పోరా. పోరా. తాత బాయ్. బాయ్. కొండాపూర్ దగ్గర 1000 ఎకరాలు 2024 గో. నాన్న నాన్న తీ ఏంట్రా బయటికి తీ. ఏం తీయాలరా? మీ నాన్న పోతూ పోతూ నీకు కొండాపూర్లో 1000 ఎకరాలు ఇచ్చాడు. అవును, నీకెలా తెలుసు? నీకు అవసరమారా? ఇచ్చారా లేదా? ఇచ్చాడ్రా. ఏవే 1000 ఎకరాలు? కానీ నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంటి? ఒకరోజు మీ అమ్మ పుట్టింటికి వెళ్ళిందిరా. ఆ రోజు నాకు ఆరోగ్యం బాగలేదు. పక్కింట్లో ఉన్నటువంటి రోజున ఆరోగ్యం చూడడానికి వచ్చింది. నాకు సాయం చేసిందని చెప్పి దానికి 1000 ఎకరాలు రాసిచ్చేశారు.
నీకు సాయం చేస్తే కొండాపూర్ లో 1000 ఎకరాలు. సాయం చేశాను రా. అది నీకేం చేసింది? అది ఏం చేయలేదురా. మా నాన్న 10,000 ఎకరాలు ఇచ్చాడు, నాకు 1000 ఎకరాలు ఇచ్చాడు. నీకు 100 ఇచ్చాను రా నేను. ఎకరాల గజాలు. ఇది మణికొండలో 100 గజాలు. 100 గజాలు ఇచ్చాను రా. ఆ 100 గజాలతో హ్యాపీగా ఎంజాయ్ అయ్యి పిల్ల పాపలతో ఆరోగ్యం. కుదరదు. ఎందుకు? ఆ 100 గజాలు అమ్మేసి ఈ టైం మిషన్ కొన్నాను. సిగ్గు లేదురా నీకు? ఇప్పుడున్న ప్లాట్ అమ్మేస్తే రేపు వచ్చే జనరేషన్ కి ఏమి ఇస్తావు రా? వాళ్ళకి ఏమని చెప్పాలరా? మీ తాత ఏమి ఇచ్చాడంటే ఎక్కడ ముఖం పెట్టుకోవాలరా నేను? అలా అమ్మేస్తా ఇలా రా. అమ్మడం గురించి నువ్వు నీ బాబే చెప్పాలి. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? స్కిట్ చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్ అయితే బాగానే తీసుకున్నాడు భాస్కర్. వాళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. అయినా సరే బాగుంది. ఖుష్బు మ్యామ్, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు నిజంగానే చాలా బాగుంది. ఆ కాన్సెప్ట్ లో కంప్లీట్ గా బాగుంది. అందరూ బాగా చేశారు. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్. లెట్స్ స్టార్ట్ విత్ ఖుష్బు గారు. ఇదే